నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు అండి. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు 3 పేపర్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ను నన్ను ఆదరించండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో చూద్దాం ఏం రాశారు ఏమనేది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు దరఖాస్తుల ఆహ్వానం 15 వరకు గడువు. రాష్ట్రంలో కొత్త మద్యము బ్రాండ్లు, ఆ తర్వాత 10 రోజుల్లో ఆన్లైన్లో బహిరంగ విచారణ. బ్రాండ్లపై అభ్యంతరాలుంటే చర్యలు. కొత్త దేశీయ విదేశీ మద్యానికి ఛాన్సు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 కంపెనీల మద్యము ఉందంట. మన తెలంగాణలో 53 మద్య కంపెనీలు ఉన్నాయంట. దేశీయ కానీ విదేశీ మద్యానికి కూడా ఛాన్స్ అంట. అది మెయిన్లో పేపర్లో రాశారు. ఇంకా నిన్న శ్రీశైలము ఎడవకాలవ అది పెకిలి పడింది కదా, 8 మంది లోపల చిక్కుకున్నారు. అది నిన్న వచ్చింది కదా. కానీ ఆ 8 మంది కూడా ఆశాజనకంగా లేదు. చిక్కుకున్న వారిని పేర్లతో పిలిచినా వారి నుంచి స్పందన రావడం లేదు. టన్నెల్లో లోపల భయంకర పరిస్థితి. 23-25 అడుగుల మేర శిథిలాలు. ఆ 42 మంది అదృష్టవంతులు. నీళ్లతో సహాయక చర్యలకు ఆటంకాలు. ప్రధాని మోడీ, రాహుల్, సీఎం రేవంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదాన్ని బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు వాడద్దు. ఉత్తము జూపల్లి. కానీ ఇది అనుకోకుండా జరగటన. ఎవరు రాజకీయంగా వాడుకున్నా కూడా అది తప్పే. ఎందుకంటే ప్రాణాంతకమైనది. ఎంతోమంది 8 మంది ఆసూకి తెలియట్లేదంటే దీన్ని రాజకీయంగా వాడుకోకూడదు. ఏదైనా హెల్పింగ్ ఉంటే ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే, తెలుగుదేశం కావచ్చు, తెలంగాణ తెలుగుదేశం, ఎవరూ రాజకీయంగా వాడుకోకూడదు. దానికి ఎవరికైనా సహాయం చేయాలంటే సహాయం చేయాలి, అంతే తప్ప దాన్ని రాజకీయంగా వాడుకోకూడదు. టన్నెల్ నిండా బురద. సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. చూడండి, టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరకపోయిన మట్టి, ఐరన్ సీట్లు. నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీరు. సవాలుగా మారిన నీటి తొలగింపు. 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు. 2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద. సహాయక చర్యలపై సీఎం ఆరా. సీఎం రేవంత్కు రాహుల్ ఫోను. కార్మికులు రక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని సూచన. చూడండి, రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు ఒక పక్క ఫోన్ చేస్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పక్క ఫోన్ చేస్తున్నారు. ఎట్లయినా సరే ఆ 8 మందిని కాపాడండి. ఎంత పరిస్థితి అయినా పర్వాలేదు, ఖర్చుకు వెనకాడకుండా రేయింబొగులు ఆ 8 మందిని కాపాడండి అని మన ప్రధానమంత్రి గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా మాట్లాడుతూ సమాచారాన్ని అందజేస్తున్నారు. కానీ వాళ్ళు 8 మంది బయటపడాలనేదే అందరి కోరిక. హిందువులపై దాడి, అదే బానిస మనస్కుల అజెండా. సమాజ విభజన, ఐక్యత ఇచ్చనమే వారి లక్ష్యం. విదేశీ శక్తుల అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నము. కుంభమేళ విమర్శలపై మోడీ ఆగ్రహము. మధ్యప్రదేశ్లోని భగవేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ ట్రంప్ నేను మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు. ఉదారవాదుల్ని, ద్వంద్వ ప్రమాణాలు, వారి అబద్ధాల్ని ప్రజలు నమ్మట్లేదు. ఇటలీ ప్రధాని మెలోని. యాదగిరీశ్వరుడికి స్వర్ణ గోపుర శోభ. 50.5 అడుగుల ఎత్తైన పంచతల గోపుర తాపడానికి 68 కిలోల పసిడి వినియోగము. సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు. 5 రోజులు గుట్టపై జపాలు, పారాయణాలు, హోమాలతో ఉత్సాహభరిత వాతావరణము. ఆదివారం దివ్య విమాన రాజగోపురానికి మహాకుంభకానికి
సంప్రోచన మహోత్సవము. సీఎం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, మంత్రులు గయాజరుపై చర్చ. చూడండి, సీఎం రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే దేవాదాయ శాఖ మంత్రి రాలేదు, కమిషన్ రాలేదు, మంత్రులు కూడా రాలేదంట. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం నేడు నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో రేవంత్ పర్యటన. చూడండి, బీజేపీని ఎలా ఎదుర్కొందాం, ఏఐసీసీ సమావేశాల్లో కార్యాచరణ. ఏప్రిల్ 8-9 తేదీలో కీలక సమావేశాలు. అహ్మదాబాద్లో కార్గే అధ్యక్షతన నిర్వహణ. హాజరు కానున్న సోనియా, రాహుల్ గాంధీ. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే పార్టీ వద్దనుకుంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దేశ, కేరళ ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీపై లెఫ్ట్ సర్కారు ప్రశంసలు. ఎప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడడం నా వల్ల కాదు. ఎంపీ శశిధర్. సచివాలయం 5వ అంతస్తు రైలింగ్లో కొంత భాగము ఊడిన దృశ్యము. చూడండి, సచివాలయంలో పగుళ్ళు భవనంలో చాలా చోట్ల ఉన్నాయి. బయటకు అందంగా కనిపించేందుకు నట్లు, బోల్ట్లతో రైలింగ్లు ఏర్పాటు. వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పుపట్టి ఊడిపడిన జిఎఫ్ఆర్సి ఫ్రేమ్ భవనం లోపల పిల్లర్స్ ఫ్రేములకు పగుళ్ళు. ప్రస్తుతానికి విచారణ కమిటీ నివేదిక. చూడండి, సచివాలయం మనవన్నే కట్టారు. రాష్ట్ర సచివాలయం నూతన భవనంలో చాలా చోట్ల పగుళ్ళు వచ్చినట్లు తెలుస్తుంది. మననే కట్టారు కొత్త సచివాలయం, అప్పుడే పగుళ్ళు అన్నీ పడుతున్నాయంట. విరాట్ విజయం, పాక్ ఖేల్ ఖతం. 6 వికెట్లతో భారత్ విక్టరీ. దాదాపు నాకౌట్కు రోహిత్ సేన. రెండో ఓటమితో పాకిస్తాన్ సెమీస్ ఆశలు గల్లంతో. చూడండి, నిన్న పాకిస్తాన్ అయిన విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం, పాకిస్తాన్ను ఇంటికి పంపించడంలో ఇండియా భారీ విజయంతో సెమీఫైనల్కి ఖరారు చేసుకుంది. దాదాపు నిన్న మంచిగానే రోహిత్ శర్మ కానీ చాలా బాగానే ఆడారు. విరాట్ కోహ్లీ సెంచరీ ఎలైట్గా నిలవలసింది. మళ్ళా శ్రేయస్ అయ్యర్ 56, గిల్ 46 కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రోహిత్ సేన సెమీస్ బర్త్ దాదాపు ఖాయమవుగా వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ కథ కరాచీకి చేరినట్లే. చూడండి, పాక్ 2 దాంట్లో ఓడిపోయింది, ఇండియా 2 గెలిచింది. గత వారం ఏం పని చేశారు? 2 రోజులుగా 5 పాయింట్లతో జవాబు ఇవ్వండి, ఇలా ఇవ్వకపోతే రాజీనామాకు పరిగణిస్తాము. అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మాస్క్ మెయిల్. చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాల్ చేస్తాము. అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల FBI ఉద్యోగులు ఎవరు స్పందించొద్దు. SMS-తో ఆల్ టికెట్, QR కోడ్తో పరీక్ష కేంద్రం వివరాలు. పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలు. ఫిర్యాదులు స్వీకరణకు హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఇంటర్ పరీక్షలో కొత్త సంస్కరణలు. ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న పలు ఇబ్బందుల సమస్యలను టెక్నాలజీ పరిష్కరించేందుకు సిద్ధమైనట్లు ఇంటర్ ప్రధాన కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదాహరణకు, ఇప్పుడు దాకా ఆల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారి వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే డౌన్లోడ్ తేదీ ప్రకటించినప్పుడు ఒకసారి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు డౌన్లోడ్ ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు వచ్చేవి. ఇంకపై ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల మొబైల్కు SMS లింకు పంపి దానిపై క్లిక్ చేస్తే ఆల్ టికెట్ ఓపెన్ అవుతాయి. ఇది చాలా మంచి పని. ఎందుకంటే పిల్లలకు ఆ ఇంటర్ కార్డు, ఆ నెట్ కార్డు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఇదంతా కరెక్ట్. ఇప్పుడు వాట్సాప్లో లింక్ పంపించి దాని ద్వారా ఆల్ టికెట్లు చేసుకోవడం అనేది చాలా మంచి పని. రాజలింగమూర్తి హత్య భూ వివాదాలతోనే వీడిన సామాజిక కార్యకర్త హత్య కేసులో మిస్టరీ. 10 మంది నిందితులు, 7 అరెస్ట్. నిందితుల్లో బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు, అతనితో సహా పరారులో 3 నిందితులు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కార్గే వెల్లడి. నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే, ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది.
కేసీఆర్ కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు. రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణలు చూడండి. త్వరలో భారత్ చైనాపై పరస్పర సుంకాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన, విదేశీ నేరస్తులను సాగనంపుతున్నామని వ్యాఖ్య. ట్రంప్ బాగా దూకుడు మీద ఉన్నారండి. ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ అండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏముందో చూసి తర్వాత సాక్షి ఈనాడు చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ పేపర్లోనే హెడ్డింగ్స్ ఉంటాయి. ఇది శ్రీశైలంది ఆ కాలావధి ఎక్కువైంది కాబట్టి దానివల్లనే ఎక్కువైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, తెల్లవారుజామున 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటల నుంచి చపాతీలు తయారీ. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల పాఠశాలలో వెలుగులోకి. ప్రతి ఆదివారము చేస్తారంటున్న ప్రిన్సిపాల్. ఇంకా రాశారు, గౌరవ సభ రచ్చ కాదు, చర్చకు వేదిక కావాలి. గత సాంప్రదాయాలను పునరుద్ధరించాలి. గతంలో ఏడాదికి 60 రోజుల సమావేశాలు, వైసీపీ హయాంలో 30 నుంచి 40 రోజులతో బడ్జెట్ పద్ధతులపై చర్చలు జరిగింది లేదు. మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు, 0 అవర్ నాడు దాడి, బూతులు, దూషణాలతో రచ్చ. నేడు సభ ప్రతిష్ట నిలబెట్టాల అవసరము. నేడు గవర్నర్ ప్రసంగము స్వీకారము. చూడండి, ఇంతకుముందు జరిగింది వైసీపీ హయాంలో 60 రోజులు కానీ 30 నుంచి 40 రోజులు కూడా ఎక్కువ జరగలేదంట. కానీ ఇప్పుడు గౌరవంగా సభ నడపాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుందంట. ప్రజావాణి వినిపిద్దాం. పార్టీ సభ్యుల చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి. సభలో మాట్లాడేకే భాష హుందాగా ఉండాలి. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశము. చూడండి, జనసేన పవన్ కళ్యాణ్ గారి భాష భద్రము. నోటి దురద ఉండకూడదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా నోటు దురద అసెంబ్లీలో మాట్లాడి నవ్వుల పాలయ్యారో మీరు అలాంటి చేయకండి, గౌరవంగా మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలకు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత. మంత్రులు పిఏలకు అనుమతి లేదు. సీఎంను కలిసేవారు సీఎంఓకే వెళ్ళాలి. శాసనసభ స్పీకర్ అయ్యన్న ఆదేశాలు. చూడండి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారంట. 20 రోజుల పాటు బడ్జెట్ 20 రోజులు బడ్జెట్తో ఉంటుందంట. ఒక రోజుతో నేడు మాత్రమే సభకు జగన్ అనర్హత తప్పించుకోవడానికే గవర్నర్ ప్రసంగానికి హాజరు. అంతకుముందు వైసీపీ ఎల్పీ భేటీపై ఆఫీసు నుంచి కానీ నడకన అసెంబ్లీలోకి. చూడండి, ఈ ఒక రోజుకే వస్తున్నారు అనేది రాశారండి గవర్నర్ ప్రసంగంలో పాల్గొని. ఎందుకంటే అనర్హత ఏటు పడకుండా జగన్ గారు అసెంబ్లీకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. విరాట్ విహారము, పాక్ ఖేల్ ఖతం. 6 వికెట్లతో భారత్ విక్టరీ. నాకౌట్కు రోహిత్ సేన. 2వ ఓటమితో పాక్ సెమీస్ ఆశలు గల్లంతు. సులభంగా గ్రూప్ 2 మెయిన్స్. ప్రాథమిక అంశాలపై సూటిగా ప్రశ్నలు. పరీక్షలకు 92% మంది హాజరు. ఏపీ చరిత్రలో ఈర తెలంగాణపై ప్రశ్న. ప్రాథమిక కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. ఈ నెల 27 వరకు అభ్యంతరాలు స్వీకరణ. చూడు, పాఠము నేర్పని పాపాలు. మళ్ళీ రీసర్వే పేరిట పాత తప్పులు. నేడు జగన్ ప్రభుత్వంలో అడ్డగోల సర్వే. ఇష్టానుసారము భూ రికార్డులు మార్పు సర్వే చేసి 8,688 గ్రామాల్లో 3,80,000 మంది రైతులకు సమస్యలు. కూటమి సర్కారుకు ఫిర్యాదులు ఎల్లువా. వాటిని పరిష్కరించకుండానే మళ్ళీ రీసర్వే. వేగంగా 670 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు నిపుణులు విస్మము. అనవసర ప్రయోగాలు అనర్థమని హెచ్చరిక. అవసరాన్ని బట్టే సర్వే చేయాలని సూచన. చూడండి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అడ్డదడ్డంగా సర్వేలు చేశారు ఆంధ్రప్రదేశ్లో భూముల గురించి. కానీ అప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో ఏమనేది కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. చరిత్ర సృష్టించిన జెన్కో. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. 241.523 మిలియన్ యూనిట్ల ఉత్పాదన. చూడండి, చరిత్ర సృష్టించిందంట జెన్కో.
బీజేపీని ఎలా ఎదుర్కొందామని రాశారు. ఇదేనండి ఈరోజు అసెంబ్లీ రసవత్తంగా ఉంటుందండి. మన జగన్ గారు ముచ్చటడు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాడు. పరిస్థితి ఏమి ఎట్లా నడుస్తుంది అనేది రేపు మళ్ళీ తెలుసుకుందాం. తర్వాత సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసి తర్వాత లాస్ట్ ఈనాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షిలో చూస్తే, ఎందుకంటే కిక్కుండే పేపరు ఆంధ్రప్రదేశ్ సాక్షినే కాబట్టి కిక్కు పేపర్ చూడాలి. ఈ పేపరు కిక్కుండే పేపరు చూస్తే మనకు కూడా మంచిగా తెలుస్తుంది ఏం పరిస్థితి ఏమనేది చూద్దాం. జగన్ గారు అసెంబ్లీకి రావడం మంచి శుభపరిణామం. ఎందుకంటే దాయాదిపై ఇరాక్ విజయం సాక్షి అండి ఆంధ్రప్రదేశ్. ఏమి విషయాలు నిన్న పాకిస్తాను ఇండియా మ్యాచ్ గురించి రాశారు. కీలక పరులు పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, విరాట్ కోహ్లీ అజయ్ సెంచరీ చూడండి అది రాశారు. ఇంకోటి గ్రూప్ 2 గురించి అన్ని పేపర్లు 2 పేపర్లో ప్రశాంతంగా రాశారు. కానీ సాక్షిలో మటుకు మా జీవితాలతో చలగాటం, వాయిదాపై వంచన, బాబు సర్కార్ నిర్లక్ష్యం శోభను మిగిలిచ్చింది, గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్యమం, తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్ పరీక్ష, బాబు మోసాలకు గ్రూప్ పరీక్షలో రుజువు, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్, విద్యార్థులను లాఠీలతో కొట్టించడం అమాంసం, గందరగోళం అవసరత మధ్య పరీక్ష నిర్వహించడం దారుణం, 3 వారాలుగా న్యాయం చేస్తానంటూ నట్టింట ముంచారు, అధికారం చేపట్టిన నుంచి ఉద్యోగులు నిరుద్యోగులకు అన్ని వర్గాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ అండి చంద్రబాబుపై నిన్న ఇరుసుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థులు ఆగ్రహము, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లే గందరగోళం సృష్టించారు, పరీక్ష వాయిదా పడిందంటూ 3 రోజులుగా డ్రామా, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకం ఆడారు, మా బాగా ఉద్యోగాలతో ఆడుకున్నారు, ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు, బాగా ప్రిపేర్ అయిన పరీక్ష సరిగా రాయలేకపోయాము, పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికే నష్టము, ఇంత మానసిక శోభకు గురి చేసిన ఈ సర్కార్ను వదిలిపెట్టము, బాబు సర్కార్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థుల ఆగ్రహము, లక్షలాది మంది గ్రాడ్యుయేషన్లో తీవ్ర అసహనము, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని స్పష్టీకరణ. చూడండి చదువుకుండే పిల్లోళ్ళు ఉద్యోగం కోసం రాసుకోవాలా అంటే మళ్ళీ రాజకీయాలు రాశారు. చూడండి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా సత్తా చూస్తాము అంటే మళ్ళీ ఏంది ఇది సాక్షిలో మళ్ళీ రాజకీయం. చదువుకుండే పిల్లలు ఉద్యోగాల కోసం రాయాలి కానీ మేము గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నీ సత్తా చూపిస్తాం, బాబు కథ చూస్తాం అని అన్నిట్టు రాశారు. మళ్ళీ వాళ్ళు అన్నారా వీళ్ళు రాశారా అది వాళ్ళకే తెలియాలి. సొరంగంలో ఆశల గల్లంతు, తెలంగాణలో ఎస్ఎల్బిసి టెర్మినల్ ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా కార్మికుల జాడ తెలియలేదు. చూడండి సొరంగంలో లోపలికి 3 బృందాలుగా వెళ్ళిన సహాయక సిబ్బంది. చూడండి అది అన్ని పేపర్లో రాశారండి. 8 మంది ఇంకా రావట్లేదు. లోపల నీరు మట్టి ఎక్కువ అయిపోయింది. దానికి ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఎంతైనా పర్వాలేదు చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా చూడాలి మరి వాళ్ళు బయటపడాలని మనం కోరుకోవాలి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, 3 వారాల అసెంబ్లీ నిర్వహించే యోచన, తొలి రోజు గవర్నర్ ప్రసంగంలో ఉభయ సభలు ప్రారంభం, 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి, భద్రత పేరుతో ఆంక్షలు పెంచిన ప్రభుత్వం, కూటమి నేతలు మినహా ఇతరులు పరిమితంగా పాసలు. చూడండి రాశారండి. అమరావతి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనున్నది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయిన పాత్ర అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను గురించి ఎన్ని రోజులు నడపాలనేది మాట్లాడతారంట. రేపటి నుంచి బయోఏషియా సదస్సు హైదరాబాద్లోని హెచ్ఐసిలో 2 రోజుల పాటు నిర్వహణ, హెల్త్ కేర్, లైఫ్ ఇన్సూరెన్స్ రంగాలపై ఫోకస్. అది మళ్ళీ జగన్ గారు అసెంబ్లీకి వచ్చేది మటుకు రాయలేదు. సాక్షిలో వచ్చాడా రాడా? శివక్షేత్రాలకు 680 ప్రత్యేక బస్సులు. మహాశివరాత్రిని పురస్కరించుకొని గుంటూరు నుంచి శివక్షేత్రాలకు 685 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు
ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి ఈ బస్సులు సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అది మాంసాహారం మరింత ప్రియం. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఖరీదైపోతున్న భోజనము. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనంలో పెరిగిన వ్యయము. చూడండి, మాంసాహారం మరింత ప్రియమం అంట. రేట్లు బాగా పెరిగిపోయినాయంట. నిత్యావసరాల ధరలు రేటు పెరిగిపోయినాయంట. చదరపడుగు 10,042. రాజధానిలో G+1 పద్ధతిలో మంత్రులు న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణ పనులకు CRDA టెండర్ నోటిఫికేషన్. చూడండి, భూమి ప్రభుత్వానిదే, ఇసుక కూడా ఉచితము. మిగిలిన పనులకు ఈ స్థాయి వ్యయాన్ని నిర్వహించడంపై బిల్డర్లు ఇంజనీర్లు తీవ్ర విషయమేమో. ఏదో పని చేయనియండి, మీరు ఏది చేసినా కూడా ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. అమరావతిలో బిల్డింగ్ అట్ట కట్టేది ఆలస్యము, దానికి మీరు ఏదో కమిషన్లు అంటారు, అది నడిచిపోయింది అంటారు, ఇది చెడిపోయింది అంటారు. అట్లా రాయడం వల్ల డెవలప్మెంట్ అవ్వదు కదా. చూడు, విజయవాడ గుంటూరు సమీపంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో అధునాత విల్లాలు భూమి విలువలతో కలిపిన 4 కోట్ల లోపే. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టులకు పనులు అప్పగించడానికి ముఖ్య నేతలు అంచనా వ్యయాన్ని పెంచారంటున్న బిల్డర్లు. ప్రపంచ బ్యాంకు ఏబిడి రుణంతో చేపట్టిన పనుల్లో కాంట్రాక్టులతో కుమ్మక్కై భారీ ఎత్తున దోపిడీకి రంగం సిద్ధం. చూడండి, అంతా దోపిడీకి సిద్ధం అని రాశారు. ఇంకా స్టార్ట్ చేయలే, అప్పుడే ఏదో ఒకటి అమరావతి మీద ఇష్టం. ఈ సాక్షి అంటేనే ఇష్టం. అదేమంతా సాక్షి తెలంగాణ చూద్దాం ఏముందో. ఏమనంటే అమరావతిని డెవలప్మెంట్ కాకూడదు అనుకుంటున్నారో ఏమో మరి వైఎస్ఆర్సీపీ కానీ జగన్ వారు కానీ. అది డెవలప్మెంట్ అయితే వాళ్ళకు కూడా మంచిదే కదా. రేపు రాజధాని మళ్ళీ జగన్ సీఎం అవుతే అక్కడే ఉండాల్సిందే కదా, ఎక్కడా పోలేడు కదా. సాక్షి తెలంగాణలో దాయాదిపై ఇరాట్ విజయం రాశారు. ఆశల గల్లంతు. నిన్న అదే 8 మంది కార్మికులు ఉన్నారు కదా. ఎస్ఎల్బీసీ సారంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల జాడ. సొరంగం లోపల 3 బృందాలకు వెళ్ళిన సహాయక సిబ్బంది. అక్కడే బీతవాహ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న యంత్రాంగము. పరిస్థితి ఆశాజనకంగా లేదు. జూపల్లి రంగంలోకి ర్యాట్వోల్ మైనర్స్. చూడండి, సహాయ చర్యలకు నీటి లీకేజీ అడ్డంకి. టర్మినల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాము. మంత్రి ఉత్తమ్. ఆర్మీ నేవీ డిఫెన్స్ టీం నిపుణులతో రెవెన్యూ ఆపరేషన్. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపాటు. చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు అక్కడే ఉండారు. పరిస్థితి ఏం చేద్దామంటే ఇదంతా కార్మికులపై మట్టి శిథిలాలు పడి ఉండొచ్చనే అనుమానాలు. లేకుంటే మట్టితో మూసకపోయిన భాగం అవతల వైపు ఉండొచ్చనే భావన. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణంలో ఉంటారని చర్చ. పైకప్పు కూలిన చోట 200 మీటర్ల మేర మట్టి రాళ్లతో నిండిపోయిన అంచనా. చూడండి, పాపం వాళ్ళు బయటపడే పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అని అంటున్నారు. మళ్ళీ చూడాలి మరి, వాళ్ళను దేవుడే కాపాడాలి మరి. వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోచన. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ. మహాకుంభాభిషేక సోంప్రాచ చేసి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న జిఆర్ స్వామితో కలిసి లక్ష్మీ నరసింహానికి అంకితము. చప్పుడు లేకుండా రై రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వాహనాల సంఖ్య. ఏడాదిన్నరగా 1,00,000కు పైగా రోడ్లపైకి. 3 నెలల్లో దాదాపు 15,000 ఈవీల కొనుగోలు. విద్యుత్ వాహన పాలసీతో ఒకసారిగా పెరిగిన డిమాండు. ఇంధన ఖర్చుతో ఆదా. రాయితీలు పెరగడంతో కొనుగోలు పైకి. చూడండి, మొత్తం విద్యుత్ వాహనాలు ఎక్కువ కొంటున్నారంట. ఇదేనండి తెలంగాణ సాక్షి. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారు? ఈనాడులో కూడా మెయిన్ హెడ్డింగ్ ఇదే. ఈనాడు తెలంగాణ చూద్దాం. తెలంగాణ చూసి ఇదే ఫస్ట్ విధంగా. కింగ్ కొట్టేశాడు. విరాట్ 51వ సెంచరీ. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. భారత్కు సహాయంపై 5వసారి. పదే ప్రస్తావిస్తుంటున్న ట్రంప్ తాజాగా మళ్ళీ ఆగ్రహము. అధిక సుంకాలపైన విమర్శ.
అసలు నిధులే రాలేదన్న కేంద్రము. అది నెక్స్ట్, అంతు చెక్కని ఆసూకి కానరాని 8 మంది జాడ, ఎస్ఎల్బిసి సరంగంలోకి రచన బృందాలు, అత్యంత సంక్లిష్టంగా లోపల పరిస్థితులు, కిలోమీటర్ల అవతలే ఆగిపోయిన వైనం. చూడండి, ఆ 8 మంది ఆసూకి ఇంతవరకు తెలియట్లేదండి. ఎంత పీల్చినా పలకట్లేదంట. ఈ మట్టి వాళ్ళ మీద పడిందా లేకపోతే ఏమి అనేది బురద ఒక పక్క, నీళ్ళు ఒక పక్క చూస్తున్నారు. మరి పరిస్థితి ఏముంటుందో అది ఈనాడు తెలంగాణలో మెయిన్ ఎడిషన్లో రాశారు. నిన్న వైభవతంగా స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు ఆదివారం వైభవతంగా జరిగింది. ఉదయం 11:54 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన తన సతీమణి గీతాతో కలిసి ఉదయం 10:30 గంటలకే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు యాదగిరిగుట్ట హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి అతిథి గృహంలోకి వెళ్ళి సాంప్రదాయ దుస్తులు ధరించి సీఎం దంపతులు గుట్టపై ఉన్న యోగశాలకు చేరుకొని సుదర్శన లక్ష్మీ నరసింహ యోగంలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా స్వర్ణ గోపురంపై అంతస్తు వరకు వెళ్ళి మహాకుంభశేఖ సాంప్రోచ్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి, యాదగిరిగుట్ట కూడా తిరుమల లెక్క డెవలప్మెంట్ అవుతుందండి. మంచిది పరిస్థితి. ఇంకా ఏం రాశారు, ఇదేనండి ఈ 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాలలో మెయిన్గా వార్తలు అదే. ఈ 8 మంది జాడ కనిపించట్లేదు. నిన్న ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు, ఈ సమావేశాలకు జగన్ హాజరవుతా ఉండడం కూడా అది పరిస్థితి ఎలా ఉంటుంది ఏమో చూడాలి. కాబట్టి ఈ 3 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.